ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని నిర్వహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 19వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 19వ అధ్యాయంలో ప్రహ్లాదుడి తాలూకా చిత్తము ఏ ప్రకారంగా నడుస్తున్నది, హిరణ్యకశిపుడి తాలూకా ఆలోచన ఏ విధంగా అధోగతి పాలవుతున్నది, ఈ రెండింటి మధ్య తేడాని ఇక్కడ ఈ అధ్యాయంలో చూపిస్తున్నారు పరాశర మహర్షి. జరిగిన వృత్తాంతం కళ్ళకి కట్టినట్టుగా చెబుతున్నారు పరాశరుడు వారు. ఏమిటది మనం తెలుసుకోవలసినటువంటిది? ఇది ద్వారా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భగవంతుడి పట్ల భక్తిని విడవకుండా ఉండదముగాక. ఇదొక్కటేనా పరమార్థం అండి, మరొకటి కాదా, ఇంక జీవితంలో మరొకటి లేదా అనేటటువంటి ఆలోచన ఈరోజు ఈ ఘట్టంలో మనకి వస్తుంది ఖచ్చితంగా. కాకపోతే ప్రహ్లాదుడు వయస్సు చిన్నది కాబట్టి ఒక్క భక్తిని విష్ణుమూర్తి యందు దాన్ని పూర్తిగా తన జీవితానికి అన్వయం చేసుకొని ఉండలేదు ప్రహ్లాదుడు. జీవితంలో మొట్టమొదటగా ఉండవలసినటువంటిది దైవభక్తి, తద్వారా మిగతా ఇతరత్ర విషయాలు కూడా కలిసి ఉండేటట్లుగా ఇక్కడ ఈ ఘట్టం మనకు చూపిస్తూ ఉంటుంది. కానీ మానవ జీవితానికి, మనిషి తాలూకా జీవిత పరమార్థానికి భగవంతుడే మూలము అన్నది మనం ఆ నమ్మకం ఉంచాలి భగవంతుడి పట్ల. ఎందుకంటే కథాగమనంలో ఇంకా ఇంకా హిరణ్యకశిపుడు చేసినటువంటి అకృత్యాలే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా లక్ష్మీ నృసింహస్వామి ఆవిర్భావం ఇంకా ఎందుకు కలగలేదు అనేటటువంటిదే ఇంకా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఈ రీతిగా ఈ 19వ అధ్యాయంలో ఇక్కడ మనం చెప్పుకునేటట్టుగా ప్రహ్లాద కుమారుడికి తండ్రి పిలిచాడు, ఇంత విషం పెట్టినా, ఇంతమంది చేత ఇన్ని రకాలుగా హింస పెట్టి చంపించాలన్నా నీవు చావలేదు, దానికి గల కారణం ఏమిటయ్యా అంటే మంత్రోపదేశం ఏదైనా ఉన్నదా, మంత్ర బలం ఏదైనా ఉందా, తాంత్రిక విద్యలు ఏమైనా ఉన్నాయా, పనికిమాలినటువంటి విద్యలు ఏమైనా చేస్తున్నావా అనేటటువంటి భావనతో తండ్రి కుమారుణ్ణి ప్రశ్న వేస్తే, ఓ తండ్రి, మానవుడి తాలూకా మనస్సులో, హృదయంలో ఎలాంటి నైర్మల్యము కూడా లేకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో భగవంతుడి పాదపద్మాదులు పట్టుకున్నవాడికి ఏ మంత్రోపదేశాలు, మంత్రతంత్రాలు ఇవేవి అక్కరలేదు, భగవంతుడే కాపాడుతాడు సుమా. ఆ భగవంతుడు విష్ణువు, నారాయణుడు, జనార్దనుడు అంటున్నాను సుమా అని చెప్పిన తర్వాత ఇంకా శంభాసురుడనే రాక్షసుని పిలిచాడు. ఆ శంభాసురుడనే రాక్షసులతో చంపించాలని విశ్వప్రయత్నం చేశారు. ఆ విశ్వప్రయత్నంలో కారణంగానే ఇక్కడ శంభాసురుడు ప్రహ్లాదుడి మీద వేలు, లక్షల, కోట్ల కొలది మాయల్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగ ఫలితం బాలుడు ఎక్కడ ఇబ్బంది పడతాడో అని విష్ణువు తను ధరించినటువంటి సుదర్శన చక్రాన్ని బాలుడికి రక్షణగా పంపించింది అని కిందటి ఘట్టంలో చెప్పుకున్నాం. ఏ మానవుడైతే భగవంతుని పట్ల భక్తితో ఉండి సమస్యను ఎదిరిస్తాడో, తనకొచ్చినటువంటి ఆటంకాలని, ఇబ్బందులని ఎదిరించి నిలబడగలుగుతాడో, అతనికి ఉండేటటువంటి సమస్యలు భగవంతుడు ఆశీర్వచనంతో సుదర్శన చక్రం ఆ సమస్యలకి తగిలి సమస్యలన్నీ పటాపంచలైపోతాయి అన్నది కిందటి ఘట్టంలో మనం జీవితానికి అన్వయం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఆ ఘట్టం మరొక్కసారి మనం స్పృశించుకుంటూ ఎదరఘట్టంలోకి వెళదాం. తతో భగవత తక్ష్య రక్ష్యార్థం చక్రముత్తమం అజగామ సమాజ్ఞత్వం జ్వాలామ అని సుదర్శనం తేన మాయా సహస్రం తచ్చంభారాస్యాసు గామిని బాలస్య రక్షతా దేహ మేకైకం చ నిషూదితం. ఏకైకంచ నిషూదితం. ఏకైకుడైనటువంటి ప్రహ్లాదుడు ఏకైకుడు, ఒక్కడే ఉన్నాడు అని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? అతనంతటి భక్తి తత్పరత ఎవరికి కూడా లేదు భూప్రపంచం మీద. అంతవరకు పుట్టినటువంటి
ఊర్ధ్వశ్రోతస్సులైనటువంటి దేవతలు, ఋషిగణాల దగ్గర నుంచి ఇంతటి నమ్మకం కలిగినటువంటి వారు కాస్త అటు ఇటు అవుతుందేమో ఆలోచన పడేటటువంటి వారే ఉన్నారు, పుట్టారే తప్ప ప్రకృతిలోని ప్రహ్లాదులంతటి భక్తిని ఇంతవరకు ఎవరు చూపించలేకపోయారు. అలాంటి ప్రహ్లాదుల్ని కాపాడాలి అని ఆ విష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆ పంపించినటువంటి సుదర్శన చక్రము అతని చుట్టూ, ప్రహ్లాదుని చుట్టూ శంభాసురుడనే రాక్షసుడు కల్పించినటువంటి మహామాయల్ని, భయంకరమైన అతి క్రూరమైన ఘోరమైనటువంటి మాయలన్నింటినీ కూడా పటాపంచలు చేసి మటుమాయం చేసింది అని ఆ ఘట్టం దగ్గర చెప్పుకుంటూ ఇంకా ఎదరఘట్టం పెడుతూ సంశోషకం తథా వాయుం దైత్యేంద్ర స్థిరమబ్రవీత్ శీఘ్రమేష మమ దేశాత్ దురాత్మ నియతాం క్షయం. ఇది చేసినా కూడా ఈ సుదర్శన చక్రం వచ్చి కాపాడింది బాలుని, ప్రహ్లాదుని. ఇంకా హిరణ్యకశిపుడికి జ్ఞానోదయం కలగాలి. రాక్షసత్వం అంటే ఎలా ఉంటుందంటే, ఎన్ని ఎదురొచ్చినా సరే రాక్షసత్వం, మూర్ఖపు నిర్ణయం, మూర్ఖపు ఆలోచన ఎప్పటికీ మారదు. ఆ మారనటువంటి ఆలోచన విధాన రూపమే హిరణ్యకశిపుడు. వాయువుని పిలిచాడు, ఓ వాయు, నీవు ఎలాగైనా సరే ఆ ప్రహ్లాద కుమారుని చంపివేయాలి. ఆయనలోకి దూరతావో, బయట ఉంటావో, కింద ఉంటావో, మీద ఉంటావో, ఎలాగ వెళతావో లోపలికి వెళ్ళి వాయువు విచ్ఛిన్నమైపోవాలి. ఇంతవరకు బయట నుంచి ప్రయోగాలే చేశాం. బయట నుంచి ప్రయోగాలు అన్నింటినీ కూడా జయిస్తున్నాడు ప్రహ్లాదు. కావున ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటటువంటి రూపంలో నీవు ప్రహ్లాదుడి లోపలికి దూరి శరీరాన్ని విచ్ఛిన్నం చెయ్యు అని హిరణ్యకశిపుడు ఆ వాయువుకి ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ప్రకారంగా తథేత్యుక్త్వాతు సేవ్యం తథేత్యుక్త్వాతు సోప్యేనం వివేశ పవనో లఘు శీతోతిరోక్ష శోషాయ తద్దేహ స్యాది దుస్సహ. ప్రహ్లాదు కుమారుడి తాలూకా శరీరంలోకి వాయువు ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడంటే, శోషింపజేయాలని, శరీరంలో ఉండేటటువంటి తేజస్సుని హరించాలని, శరీరంలో ఉండేటటువంటి భగవత్ కృప వలన ఆ ఉండేటటువంటి ఆ తేజస్సుని పూర్తిగా హరించివేయాలని, శోషింపజేయాలని. మిక్కిలి చల్లదనం, అతి రోక్షత్వం, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. రోక్షత్వము అంటే శరీరానికి మంచి మండు టెండలలో చల్లటి గాలి తగిలేసరికి ఎంత హాయి అనిపిస్తుందో, అదే శీతాకాలంలో అదే చల్లగాలి తగిలేసరికి అంత ఇబ్బందిగా ఉంటుంది శరీరానికి. ఆ రోక్షత్వం అన్నదానికి కారణం. వేసవి కాలంలో వడగాడ్పులు శరీరానికి తగిలితే ఎంత ప్రమాదము, శీతాకాలంలో చల్లటి గాలి శరీరానికి తగిలితే ఎంత ప్రమాదము, అంత ప్రమాదమే ఈ రోక్షత్వము. అతి రోక్షత్వం కలిగి బహు దుస్సాహసంతో కడు తేలికే అయిన సూక్ష్మరూపంతో బాలునిలో ప్రవేశించాడు వాయువు అని చెప్పుకుంటూ తేనా విష్టమధాత్మానం సబద్ధ్వా దైత్యబాలక హృదయేన మహాత్మానం దధార ధరణీధరం. తనలో ప్రవేశించినటువంటి వాయువు తాను పెట్టేటటువంటి ఇబ్బందులకి ప్రహ్లాద కుమారుడు కాస్త విచలితుడు అయి, అంటే కాస్త ఇబ్బంది పడి, సరే ఇక నన్ను కాపాడేవాడు అనంతుడే అని అనుకుంటూ ధరణీధరం, భూమిని మోసేటటువంటి ఆ ధరణీధరుడైనటువంటి భగవంతుడిని ధ్యానం చేశాడు అని ఇక్కడ చెప్పారు మన పరాశరుడు వారు. ధరణీధరుడు అంటే శేషస్వరూపుడైనటువంటి అనంతుడు, భూమిని మోసేటటువంటి ఆయన శేషుడు. అంటే శేషు అంటే ఆ పాలకడల్లో శేషపాన్పుపై పడుకునేటటువంటి విష్ణుమూర్తి తాలూకా ఆ పానుపు ఏదైతే ఉందో 1000 పడగల పాము, ఆ పాముని స్మరించాడు. అతని పేరు అనంతుడు అనేటటువంటిది. ఆ స్మరణ ప్రభావము ఎలా ఉన్నదంటే, హృదయస్థస్తతస్థస్య తం వాయుమతిభీషణం పపౌ జనార్దన క్రుద్ధ యజౌ పవనక్షయం. అనంతుడి నామస్మరణ చేసినంత మాత్రాన అతని హృదయంలో ఉండేటటువంటి జనార్దనుడు మిక్కిలి క్రోధించి మహాభీషణమైనటువంటి ఆయువును ఆ విష్ణువు పుచ్చేసుకున్నాడు. ఆ విష్ణువు పీల్చివేశాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటటువంటిది ప్రాణమునకి ప్రధానమైనటువంటి కర్తలు. ఉచ్ఛ్వాసము నిశ్వాసము. ఉచ్ఛ్వాసం అంటే గాలి పీల్చడం, వదలడం. ఈ విష్ణువు ప్రహ్లాద కుమారుడిలో ఉండేటటువంటి ఆ వాయువు శరీరాన్ని విచ్ఛిన్నం చేయడానికి, శోషింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నదని
తలిచి ఎక్కడైతే హృదయంలో ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నాడో ఆ హృదయ స్థానంలో నిలిచినటువంటి ఆ జనార్దనుడు ఆ వాయువును ఒక్కసారి పీల్చేశాడు. ఉచ్ఛ్వాసము పీల్చేశాడు ఏకంగా. ఆ వాయువును మొత్తం తనలోకి పుచ్చేసుకున్నాడు. నిశ్వాసము వదలలేదు, ఉండిపోయింది అక్కడికి. అది అలాగా వాయువు విష్ణువు లోపలే ఉండిపోయేసరికి ఏం జరిగింది? ఇక్కడ చాలా పరమాద్భుతమైనటువంటి సన్నివేశం జరిగింది. క్షీణాసు సర్వమాయాసు పవనేచ క్షయంగతే జగామసోపి భవనం గురోరేవ మహామతి. మొత్తం వాయువు విష్ణువు పుచ్చుకుండేసరికి జగత్తులో ఉండేటటువంటి ప్రతి ఒక్క పదార్థము అలాగా నిలబడిపోయింది. ఏ పని చేస్తుంటే ఆ పని దగ్గర నిలబడిపోయింది విష్ణుమూర్తి తాలూకా ఆ వాయువుని పీల్చేటటువంటి ప్రభావం వలన. వాక్కులోంచి మాట బయటికి రావాలంటే వాయువు ఉండాలి. లోపల ఉండే ప్రాణం నిలబడాలంటే వాయువు ఉండాలి. ఈ చేతితో 2 పువ్వులు పట్టుకొని దేవుడి మీద వెయ్యాలంటే వాయువు ఉండాలి. ఆ వాయువు ఒక్కసారి స్తంభించేసరికి మొత్తం ప్రకృతి యావత్తు ఆగిపోయింది. వాయువుకే క్షీణం జరిగింది, ఆ వాయువుకే ఇబ్బంది కలిగింది. సకల మాయలను మటుమాయం కాగా ఎవరైతే వాయువు పవనుడు హిరణ్యకశిపుణ్ణి శోషింపజేయాలి అని బయలుదేరాడో ఆ వాయువే శోషించిపోయాడు. విష్ణుమూర్తి పుచ్చుకున్నటువంటి వాయువు తిరిగి వదలలేదు. తిరిగి వదలకపోయేసరికి విష్ణువులో ఉండిపోయినటువంటి వాయువు అల్లాడిపోయాడు అంటూ యథాపూర్వకంగా మహామతి అయినటువంటి ప్రహ్లాదుడు నిశ్చలంగా విష్ణుభక్తి యందు నిలబడ్డాడు అని చెప్పుకుంటూ క్షీణాసు సర్వమాయాసు పవనేచ క్షయంగతే జగామసోపి భవనం గురోరేవ మహామతి. ఇంత జరిగింది. వాయువుని విష్ణువు పుచ్చేసుకున్నాడు, ప్రకృతి యావత్తు ఆగిపోయింది. అప్పుడు మరలా విష్ణువు ప్రహ్లాదుడు చెప్పినటువంటి రీతిగా ప్రహ్లాదుడు తనని చంపాలని ఎవరొచ్చారో వారి అందరి యందు కూడా నిశ్చలమైనటువంటి మనస్సుతో ఉండేటటువంటి వాడు కావున ప్రహ్లాద కుమారుడి తాలూకా ఆ వాంఛని చూసి ఆ విష్ణువు వాయువుని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, తండ్రి చంపాలని చూస్తున్నాడు, కొడుకుని దేవుడు కాపాడుతున్నాడు, ప్రహ్లాద కుమారుని భగవంతుడు కాపాడుతున్నాడు. ఆ కాపాడేటటువంటి కుమారుడు తండ్రిని నన్ను చంపుతున్నాడు కదా, తండ్రి చెప్పే గురుకుల వాసానికి నేనెందుకు వెళ్ళడం, నేను ఏదో ఒక అరణ్యంలోకి అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను, మరి గురుకుల వాసం చేయను, విద్య నేర్చుకోను అనే ఆలోచన లేకుండా శైశవేభ్యస్త విద్యానాం, రఘువంశంలో మహాకవి కాళిదాసు రాసినటువంటి శ్లోకం. శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషణాం వార్ధకేమును వృత్తీనాం యోగీనాంతే తనుత్యజామి. శ్లోకం గురించి ఇంతకుముందే మనం ఒకసారి చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఉటంకించవలసిన సందర్భం వచ్చింది కాబట్టి చిన్న వయస్సులో చదువుకోవలసినటువంటి వయస్సులో చదువుతూనే ఉండాలి. చదువు యందే దృష్టి ఉంచాలి. సకల శాస్త్రములని కూడా తను ఔపాసన పుచ్చుకోవాలి. నేర్చుకోవలసినటువంటి ప్రతి ఒక్క విషయము కూడా భక్తి శ్రద్ధలుగా గురువు దగ్గర నిలబడి నేర్చుకోవాలి. గురు శుశ్రూష చేస్తూ నేర్చుకోవాలి. ఇక్కడ ప్రహ్లాద కుమారుడు ఇంత జరిగిన తర్వాత కూడా తను ఇక్కడ తండ్రి దగ్గర ఉంటే ఇక్కడ ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ ప్రహ్లాద కుమారుడు గురుకుల వాసానికి చేరుకున్నాడు అంటూ హన్యథాచార్యో నీతిం రాజ్యఫలప్రదాం గ్రాహయామాసతం బాలం రాజ్ఞాము శాసన కృతాం. రాజ్ఞానుసారముగా రాజు తాలూకా ఆజ్ఞానుసారముగా ఆ గురుకుల వాసము చేసేటటువంటి ప్రహ్లాదుడికి గురువులు న్యాయశాస్త్రము, నీతి శాస్త్రము, ఇలాగ అన్ని శాస్త్రములని కూడా బోధించారు అంటూ ఇక్కడ ఈ ఘట్టం దగ్గర మనం ఆపుకున్నాం. ఎందుకంటే ఎదర వచ్చేటటువంటి ఘట్టం ఇంకా పరమాద్భుతమైనటువంటి ఘట్టం. ఇంత జరిగినా సరే హిరణ్యకశిపుడికి జ్ఞానోదయం కలగలేదు. ఎందుకంటే అతన్ని మృత్యువు కబలించవేయాల్సినటువంటి సందర్భం ఎదర వస్తున్నది కనుక ప్రహ్లాద కుమారుణ్ణి రక్షిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు సర్వకాల సర్వావస్థల యందు ప్రహ్లాద కుమారుణ్ణి రక్షించడానికి నిలబడ్డాడు. ఎవరైతే భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటారో వారికి భగవంతుడు సర్వకాలము యందు రక్షణగా నిలబడతాడు. రక్షణగా నిలబడినటువంటి ఆ మానవుడిని ఎవరు కూడా స్పృశించలేరు అనేటటువంటి ఆలోచన హిరణ్యకశిపుడి దగ్గర నుంచి ఈరోజు ధర్మపరుడికి ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళ వరకు కూడా ఆ ఆలోచన పుట్టదు. ఎందుకంటే వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలం వస్తే విపరీతమైనటువంటి బుద్ధి వస్తుంది. బుద్ధి కర్మానుసారని, మన కర్మ ఎలా నడుస్తుందో మనం ఎలా నడవాలో మన కర్మ బుద్ధికి చెబుతుంది.
ఆ బుద్ధి మనల్ని నడిపిస్తుంది. నడిపించేటటువంటి బుద్ధి సన్మార్గం వైపు ప్రహ్లాదుడు వెళ్తే, దుర్మార్గం వైపు మృత్యువు తాలూక కబంధ హస్తములలోకి వెళ్ళి ప్రథమ జీవ మొట్టమొదట ఆ హిరణ్యకశిపుడు తాలూక మొట్టమొదటి జన్మ రాహిత్యాన్ని చేసుకోవాలి అనేటటువంటి ఘట్టం. అటువంటి ఘట్టాలు మనం చెప్పుకుంటూనే ఉంటాం. విష్ణువు తాలూక నామస్మరణ ప్రహ్లాదుని ఎంతలాగా కాపాడిందో మనం కూడా అంత భక్తి శ్రద్ధలతో విష్ణువుని పూజించితే, భగవంతుడు ఎందు భక్తి శ్రద్ధలతో ఉంటే ఆ భగవంతుడు మనకి కాపాడుతాడు అన్నది ఘట్టం దగ్గర మనం ఆపుకుంటూ, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.